2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనం. షట్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడువగా పిలుస్తూ ఉంటారు. అయితే సంవత్సరానికి ఆరంభ దినమైన ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ మొక్కను తాకితే చాలు సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కొత్త సంవత్సరంలో కష్టాలనేవి మీ దరి చేరవు. మీకు అంతా మంచే జరుగుతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక మీరు కొత్త సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అపార ఐశ్వర్య యోగము, అపార ధనయోగము కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఉగాది రోజు ఏ చెట్టును తాకితే సంవత్సరం అంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ప్రత్యేకించి ఉగాది రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కను తాకితే చాలు రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు దరిచేరకుండా ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఉగాది రోజు చక్కగా పగటి సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో పూజలు చేసే తులసి చెట్టు ఉన్నా లేదా పూజలు చేయని తులసి చెట్టు ఉన్నా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే తులసి చెట్టు ఉన్న చోటికి వెళ్ళండి. వెళ్ళి ముందు తులసి చెట్టుకు చెంబుతో కానీ గ్లాస్తో కానీ కొన్ని నీళ్లు పోయండి. పోసేటప్పుడు ఈ సంవత్సరం అంతా మాకు కలిసి రావాలి అని మనసారా కోరుకోండి. నీళ్లు పోసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేయటం పూర్తయిపోయిన తర్వాత 7 సార్లు తులసి చెట్టును టచ్ చేయండి. ఇదంతా చేయలేని వారు కేవలం తులసి చెట్టును 7 సార్లు టచ్ చేయండి. ఇలా తులసి చెట్టును పట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి. అంటే ఆ తులసి చెట్టు గాలి మీ మీదకు వచ్చే విధంగా కూర్చోండి. చెట్లు కూడా జీవాన్ని కలిగి ఉంటాయి. ఇలా మీరు మీ కోరికలను చెట్లతో చెప్పుకోవటం వలన
కొంత సమయాన్ని చెట్లతో గడపటం వలన ఆ చెట్లే మీ కోరికలను తీరుస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని, రోగాలను తొలగిస్తాయి, శుభాలను కలగజేస్తాయి. ప్రత్యేకించి ఉగాది రోజు ఇలా తులసి చెట్టును తాకటం వలన మీ ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రక్రియనంతా కూడా ఉగాది రోజు ఉదయాన్నే చూస్తే మంచిది. ఉదయం కుదరని వారు ఆ రోజు పగటిపూట ఎప్పుడు చేసిన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ని సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్య ఫలము లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణలు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలన తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. కనుక ఈ భూలోక కల్పవృక్షాన్ని మీరు కూడా ఉగాది రోజు తాకి సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది. చరిత్రను పరిశీలిస్తే ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం, ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. చైత్రమాసంలోని పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమయ్యింది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించినట్లు పురాణాలలో పేర్కొన్నారు. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఈ సమయాన్నే మన ఋషులు యమ ద్రష్టులు అంటారు. యమ ద్రష్టులంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం. ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పటం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా ఉగాది రోజు వచ్చే ప్రారంభం అవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి. పూల పరిమళాలతో గుబాళించే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. లక్ష్మీ కటాక్షానికి, విజయ సాధనకు నిత్యం చైతన్యంతో ఉండాలి. జీవులకు ఈ చైతన్యాన్ని ఉగాది శోభ అందజేస్తుంది. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి.
ఉగాది నాడు అందరూ కూడా నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ కూడా నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటం, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్య ఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. Thank you for watching our video. Please do subscribe and like the video.